గారు దానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేసి ఈ దేశానికి రాష్ట్రపతి అయినటువంటి ఒక సందర్భం. అంటే అంత అత్యున్నతమైనటువంటి పరిస్థితులు. అంటే నేను ఎందుకు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని చెప్పానంటే, అంత చిన్న వయసులో వైస్ ఛాన్సలర్ అయితే ఆ ఘనత ఇవాళకి దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో వైస్ ఛాన్సలర్ వ్యవస్థలో అదొక రికార్డ్ అన్నమాట. అంతటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి, నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, మొన్న 23 మాకు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి నుండి మేము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. నేను నిన్న కూడా ఒక కళాశాలకు వెళ్ళి శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవిత విశేషాల గురించి అక్కడ లెక్చర్ ఇవ్వడం జరిగింది. సో ఇలాగా మేము ప్రతిరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి. సో అంటే అటువంటి ఉన్నతమైనటువంటిది అయితే, ప్రత్యేకించి ఆంధ్ర యూనివర్సిటీకి నాకు ఉన్నటువంటి ఒక సొంత అనుభవాన్ని చెప్తా, మీతో పంచుకుంటాను ప్రేక్షకులు. ఏంటంటే, ఇదే 5 సంవత్సరాల్లో నా కూతురు ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి మొన్న రీసెంట్ గా డాక్టరేట్ తీసుకుంది. ఆ డాక్టరేట్ తీసుకోవడం కూడా ఏదైతే ఈవేళ వివాదాస్పదంగా మనం మాట్లాడుకుంటున్నామో, లేకపోతే గత 3 సంవత్సరాలుగా వివాదాస్పదంగా నేను మాట్లాడాను పలు డిబేట్లలో ఇదే అంశం వచ్చేటప్పుడు, అదే వ్యక్తి దగ్గర నుండి నా కూతురు తీసుకోవాల్సి వచ్చింది. నేను కూడా ప్రెజెంటెడ్. ఆ కంటిన్యూషన్ ఎలా జరిగిందంటే మీకు చెప్తా. మా అమ్మాయి డాక్టరేట్ చేసింది, తను గైడ్ వేరేగా ఉన్నారు, ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ చేసుకుంది. అయిపోయిన తర్వాత అంటే డాక్టరేట్ తీసుకునేది అంటే ఇప్పుడు దానికి స్నాతకోత్సవం లేదు కాబట్టి ముందుగా వీసీ దగ్గర నుండే తీసుకునే ఒక సాంప్రదాయం ఉంటుంది. తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు మా అమ్మాయి నాకు ఒక డౌట్ అడిగింది అనమాట. డాడీ, మీరు చాలా సందర్భాల్లో ఇదే వైస్ ఛాన్సలర్ గురించి ఈయనకి అర్హత లేదు అని ప్రస్తావించి డిబేట్లు ఉన్నాయి, అవి కూడా రికార్డెడ్ డిబేట్స్ కదా, ఇవాళ మీరు పేరెంట్ గా ఇక్కడికి వస్తున్నారు, నా వల్ల మీరు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా అని అడిగింది నా కూతురు. నేను చెప్పా, అమ్మా నేను వస్తున్నది వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు అనుకొని నేను రావట్లేదు, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. అక్కడ రాధాకృష్ణ గారు ఎలాగైతే కనిపిస్తారో అలాగే నేను ఒక వైస్ ఛాన్సలర్ దగ్గరకు వస్తున్నాను. ఆయన తాలూకా క్యారెక్టర్ గాని, ఆయన తాలూకా క్యాలిబర్ గాని, ఆయన తాలూకా పార్టీ షేడ్ గాని నాకు అవసరం లేదు, నాకేం ఇబ్బంది లేదు. నేను నా కూతురు తాలూకా డాక్టరేట్ తీసుకుంటుంది, ఆ ఆనందోత్సవాలు షేర్ చేసుకోవడానికి వైస్ ఛాన్సలర్ మాత్రమే, దెర్ ఇస్ నో ప్రసాద్ రెడ్డి నాకు కనబడ్డు అని నేను ఒక మాట చెప్పాల్సి వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, స్వీయ అనుభవం జీవాలే, ఇవి ఎప్పుడో కాదు, జస్ట్ 2 months బ్యాకే నేను తీసుకున్నా, మా అమ్మాయి తీసుకుంది అనమాట. సో అంటే ఎంత వరకు ఈ వైస్ ఛాన్సలర్స్ వ్యవస్థ ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆత్మీయం మిగతా యూనివర్సిటీల గురించి అంటే మాకు అంత అబ్జర్వేషన్ ఉండదు, ప్రత్యేకించి ఆంధ్ర యూనివర్సిటీ సెంట్రల్ పాయింట్. సార్ ఇంకోటి, ఈ రాజకీయ కార్యకలాపాలతో పాటు కూడా మీరు ఆంధ్ర యూనివర్సిటీ ఆ అంశం మీకు తెలిసే ఉంటుంది పూర్తిగా కూడా. ఆ యూనివర్సిటీ వెనకాల ల్యాండ్ కూడా చదును చేయడం, చెట్లు కొట్టేయడం, అక్కడ ఏవో దొరికిపోయాయి అంటే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి అదంతా ఏదో కెమెరాలు పెట్టడం, ఏదో కబ్జా చేసే ప్రయత్నం కూడా జరిగింది కదా సార్? సార్ నేను ఒక విషయం చెప్తా సార్, నిజంగా ఆంధ్ర యూనివర్సిటీ కొంచెం ఆ లొకేషన్ పెద్ద యూనివర్సిటీ, మెయింటెనెన్స్ లేక కొన్ని ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నమాట వాస్తవమే. దాన్ని నిరోధించమని చెప్పేసి మాట్లాడిన వాళ్ళం మేము కాదనట్లే. విద్యా సంస్థలో ఇటువంటి సరైనటువంటి కాదు, అది విద్యార్థులు చేస్తుందని చెప్పేసి కానీ, లేకపోతే ఉపాధ్యాయులకు సంబంధం ఉందని కానీ మేము అనలా. ఎవరు అసాంఘిక వస్తున్నాయి చేయమన్నాం, అంతవరకు ఓకే. కానీ విధ్వంసం చేయమని ఎవరు మేము అడగలేదు. ఆ పచ్చదాన్ని పూర్తిగా కోల్పోయేటట్టు చేయమని మేము అడగలేదు. ఏవైతే ఆ బుషెస్ ఉన్నాయో లేకపోతే అలాంటివి క్లియర్ చేసి అవన్నీ నిరోధించవచ్చు. మొత్తం చేసి గోల్లాగా మా విశాఖపట్నం తాలూకా కర్మేటో ఆ రుషికొండ పట్టుకున్నారు, దాన్ని కూడా గుండు కొట్టేశారు. ఈ ఆంధ్ర యూనివర్సిటీ పట్టుకున్నారు, దీన్ని కూడా గుండు కొట్టేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మధ్యలో ఒక రోడ్డు ఉంటది, ఇటువైపు గ్రౌండ్ ఉంటది, అటువైపు గ్రౌండ్ ఉంటది. ఒకప్పుడు ఆ రోడ్ లో వెళ్తే అంత పట్టణమే కనబడేది, ఇవాళ వెళ్తే ఉట్టి ఎర్రమట్టి దెబ్బలు కనబడుతున్నాయి. రైట్ సార్, ఇది పరిస్థితి. ఎస్, డెఫినెట్ గా ఏదైనా మైనస్ పాయింట్స్ ఉన్నాయంటే రెక్టిఫై చేసే విషయంలో ఎవ్వరు కూడా అడ్డు తగలరు. కానీ దాని పేరుతో విధ్వంసం సృష్టించడం జరిగింది కదా అక్కడ. కాబట్టి ఇవాళ ఈ బీసీలు చీచీలు అన్నటువంటి పదం నిజంగా చాలా చక్కగా సరిపోతుంది. ఇవన్నీ కొన్ని స్వీయ అనుభవాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వాళ్ళని ఎవరిని భయపెట్టక్కర్లేదు, వాళ్ళే భయపడతారు. తప్పు చేసేవాడు ఎప్పుడు భయపడతాడు, భయపెడుతున్నారని చెప్పేసి వెళ్ళిపోతే దానికి ఎవరు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి వీసీలు చేసిన పనులకు చీచీలు అనాల్సి వస్తుంది, కానీ చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కదా సార్. అట్లాంటి వాళ్ళు ఈ విషయాన్ని వింటే కూడా చాలా బాధపడతారు. అరే